హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాము. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటే రైతన్న మన కడుపును నింపడానికి కొత్త కొత్త పద్ధతులు నేర్చుకొని కొత్త రకాల పంటలు అధికంగా పండించి మనల్ని ఏ విధంగా మన కడుపు నింపుతున్నాడో తెలుసుకుందాము. వ్యవసాయంలో పంటల పర్యవేక్షణ పెద్ద పని. రైతు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ప్రతి మొక్కని పరిశీలనగా చూసుకుంటాడు. నీరు తక్కువైనా ఎరువులు అవసరమైనా గమనించి వేసుకుంటాడు. తెగులు సోకిందేమోనని ఆకులను అణువణువు నిశితంగా పరిశీలిస్తాడు. అందుకు ఎంతో సమయము శ్రమ అవసరము. అంత కష్టపడినా ఎక్కడో చీడపట్టిన మొక్క ఒకటి అతడి దృష్టి నుంచి తప్పించుకున్న చాలు మొత్తం పంటకి తెగులు వ్యాపించి నాశనం చేసేస్తుంది. అందుకే రైతులు సాధారణంగా ఎరువులైనా క్రిమిసంహారక మందులైనా అవసరాన్ని బట్టి కాక ఏటా ఒక షెడ్యూల్ ప్రకారం పొలం అంతా చల్లేస్తుంటారు. అలాగే నీరు కూడా ఖచ్చితంగా పంటకు అవసరమైనప్పుడు కాక కాస్త అటు ఇటుగా నీరు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టేయడమో కద్దు. దీనివల్ల వృధా ఖర్చుకు తోడు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక అనవసరంగా వాడటం వల్ల నేలని నీటిని కలుషితం చేస్తున్నాయి. ఈ నష్టాలన్నిటినీ నివారించడానికి కృత్రిమ మేధ తోడ్పడుతుంది. వ్యవసాయంలో సాంకేతికతను వాడి నష్టాలను తగ్గించే ఈ విధానాన్నే ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటున్నారు. 1980లోని డాక్టర్ పియరే రాబర్ట్ అనే శాస్త్రవేత్త ఈ పద్ధతిని పరిచయం చేశాడు. వ్యవసాయం సాధ్యమైనంతగా సాంకేతికతను ఉపయోగించాలనే ప్రయత్నం అప్పటి నుంచే కొనసాగుతూ వచ్చింది. కృత్రిమ మేధతో అది వేగవంతమైంది. ఒకప్పుడు వ్యవసాయం ప్రతి పని పూర్తిగా మనుషులే చేయాల్సి వచ్చేది. కొన్నిటికి పశువుల సాయం తీసుకునేవారు. ఇప్పుడు ఆఖరికి కూలీల అవసరం కూడా లేకుండా పనులన్నీ చేసేందుకు యంత్రాలు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి టెక్నాలజీతో సాగు ఎంత స్మార్ట్గా మారిందంటే డ్రోన్లతో మందులు చల్లవచ్చు. వాటికి కెమెరాలు అమర్చి ఫోటోలు వీడియోలు తీస్తూ శాటిలైట్ సాయంతో మొత్తం ఫీల్డ్ సర్వే చేయొచ్చు. వాటిని ఫోనుకో కంప్యూటర్ అనుసంధానిస్తే అవి అందించే సమాచారాన్ని విశ్లేషించి తీసుకోవాల్సిన చర్యలను రైతులకు సూచిస్తాయి. నీరు లేకో అకాల వర్షాలతోనో ఇతరత్రా కారణాల వల్ల పంట పూర్తిగా నష్టపోవడం అనే ప్రశ్న రాదు. ఏఐ తోడ్పడుతూ అన్ని ప్రణాళిక ప్రకారం చేసుకోవచ్చు. వర్షాలు ఎలా ఉంటాయో ఎప్పుడు పడతాయో ముందుగానే తెలుస్తుంది కాబట్టి అందుకు తగిన పంటలనే ఎంచుకోవచ్చు. నేలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందులో ఏ పోషకాలు ఉన్నాయో ఏవి లోపించాయో చెబుతుంది. ఏఐ టెక్నాలజీ దాంతో లోపించిన పోషకాలు మాత్రమే భర్తీ చేసేలా ఎరువులను వాడవచ్చు. దీనివల్ల రైతుకు అనవసర ఖర్చు తగ్గడమే కాక నేలలో కూడా అవసరం లేని రసాయనాలు పేరుకోకుండా ఉంటాయి. పొలంలో మొక్కలన్నింటినీ ఎప్పటికప్పుడు నిశితంగా స్కాన్ చేసి తాజా సమాచారాన్ని అందిస్తాయి ఏఏ కెమెరాలు. దాంతో ఏ మూల ఏ ఒక్క మొక్కకు తెగులు సోకినా వెంటనే దాన్ని నిర్మూలించి మిగతా తోటను కాపాడుకోవడం తేలికవుతుంది. ఎరువుల్లాగే క్రిమిక సంహారాలు వృధా కాకుండా అవసరమైన చోట మాత్రమే వాడుకునే వెసులుబాటు ఉంటుంది. పంటను బట్టి దాన్ని అవసరమైన వాతావరణం ఏమిటి, ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది, గాలిలో తేమ చాలినంత ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా లాంటి సమాచారాలన్నీ ఇస్తాయి. ఏఐ సెన్సార్లతో పనిచేసే క్రాప్ మానిటరింగ్ పరికరాలు నీరు ఎంత అవసరమో ఏ సమయంలో పెట్టాలి అన్నది కూడా చెబుతాయి. దానివల్ల తక్కువ నీటితో ఎక్కువ ఫలితం పొందవచ్చు. కలుపు పెరిగినప్పుడు, పంట కోతకి వచ్చినప్పుడు సరైన సమయంలో కూలీలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడటం అందరికీ తెలిసిన విషయమే. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే పరికరాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏ పంట అయినా సరే దానికి తగ్గ యంత్రాలు తయారవుతున్నాయి. చెట్ల కొమ్మలకున్న యాపిల్స్ను ఒక్కో కాయ ఎంచి కోసే రోబోలు, సున్నితంగా ఉండే స్ట్రాబెర్రీలను అంతే సుకుమారంగా తుంచి భద్రపరిచే రోబోలు ఉన్నాయి. పంట పండాక దానికి గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోవడం అనేది జరగదు. ఫలానా పంటకి మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో, ఎప్పటి వరకు ఉంటుందో కృత్రిమ మేధ సాయంతో ముందుగానే తెలుసుకుని ఆ తర్వాతే సాగు చేయవచ్చు. తేనెటీగలు తగ్గిపోవడం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పుడు వాటి స్థానాన్ని ఏఐ భర్తీ చేయబోతుంది. పరాగ సంపర్కం కోసం వినియోగించడానికి తేనెటీగల లాంటి మినీ రోబోలను ఇప్పటికే కొన్ని చోట్ల వాడుతున్నారు. పొలంలో వేరువేరు చోట్ల కూలీలు పనిచేస్తున్నప్పుడు వారిని పర్యవేక్షించడానికి కూడా ఏఐ తోడ్పడుతుంది. నాణ్యమైన విత్తనాల తయారీకి అవకాశం ఉంటుంది. కృత్రిమ మేధ సాయంతో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా పండించవచ్చు. కాబట్టి సహజంగానే దిగుబడి క్వాలిటీ బాగుంటుంది. వేసిన పంటల నిర్వహణే కాదు, నేల సారాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంట బాగా పండుతుంది అన్న విషయాన్ని కూడా కృత్రిమ మేధ సాయంతో తెలుసుకోవచ్చు. గ్రీన్ హోమ్లో సర్టికల్ విభాగాల్లో అయితే పూర్తిగా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ చేస్తున్నారు.
ఏఐ సాయంతో వెలుతురు, ఉష్ణోగ్రత, గాలిలో తేమ అన్నిటినీ నిర్ణీత స్థాయిలో ఉంచడం ద్వారా అత్యధిక దిగుబడి పొందడం సాధ్యమవుతుంది. ఇన్ని రకాలుగా ఈ సాంకేతికత సహకరించుతుంది కాబట్టి రైతు ఏ నిర్ణయమైనా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలుగుతాడు. చుట్టుపక్కల వారి ప్రభావాలకు లోనే ఏ పంట వేయాలి, ఎంత వేయాలి అంటే సందేహాలు సతమతం అవ్వాల్సిన పని లేదు. వ్యవసాయదారుల పంటల సాగుతో పాటు పశువుల పెంపకాన్ని చేపట్టడం సహజం. అటువంటప్పుడు సాంకేతికతను వాటిని మాత్రం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనుకున్నారు పరిశోధకులు. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు ఏవైనా సరే వాటి ఆరోగ్యం, తిండి, నీరు, పరిశుభ్రత అన్నిటి విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమైన సాంకేతికతను అందుబాటులో ఉంది. కృత్రిమ మేధను సంబంధించి కంప్యూటర్ విజన్ ఏఐ అనే విభాగం అందుకు తోడ్పడుతుంది. పెద్ద పెద్ద ఫారాలు ఉన్న వాళ్ళు విజన్ ఎక్విప్మెంట్ డ్రోన్ కెమెరాలతో అనుసంధానించి ఉంటాయి. వాటి సాయంతో మొత్తం పశువులను ఏరియల్ వ్యూ ద్వారా చూడవచ్చు. ఒక పశువు ఉండాల్సిన చోట లేకున్నా తక్షణం హెచ్చరిక వస్తుంది. వాటి కదలికలని, ప్రవర్తనే రియల్ టైంలో గమనించవచ్చు. అవి గాయపడిన, అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్న సమస్య పెద్దది కాకముందే తగిన చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు, పాడి పశువులైతే పాల ఉత్పత్తి, కోళ్ళైతే గుడ్ల ఉత్పత్తిని ఏ పరికరాల పర్యవేక్షణతో తేడాలు విశ్లేషిస్తాయి. ఏ ఆహారం తీసుకుంటే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందో, ఏ ఆహారం తీసుకుంటే నాణ్యత బాగుంటుందో కూడా చెబుతాయి. నాణ్యతను బట్టి ఉత్పత్తుల గ్రేడింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది. పలు డైరీ ఫారాల్లో, కోళ్ల ఫారాల్లో ఏఐతో పనిచేసే పరికరాలు వాడుకలో ఉన్నాయి. పాలు పితకడానికి, కోడిగుడ్లను సేకరించి భద్రపరచడానికి ఆటోమేటెడ్ రోబోట్ల వాడకం చాలా కాలంగా ఉంది. ప్రపంచమంతా డిజిటలైజేషన్ దారి పట్టినప్పుడు ప్రధాన రంగమైన వ్యవసాయం మాత్రం దానికి దూరంగా ఎందుకుంటుంది? అందుకే ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకొని సరికొత్త అభివృద్ధి చెందుతుంది. అగ్రిటెక్కు సంబంధించిన దేశంలో దాదాపు 1500 అంకుర పరిశ్రమలు ఉన్నాయి. నాట్లు వేసేవి, కలుపు తీసేవి, కోతలు కోసేవి మాత్రమే కాదు, మందులు చల్లేవి, తోటల్లో పండ్లను కోసేవి ఎన్నో రకాల యంత్రాలను ఇవి తయారు చేస్తున్నాయి. కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు, డ్రోన్లు, స్ప్రేయర్లు మనిషి ప్రమేయం లేకుండా పనులు పూర్తి చేస్తూ కూలీల కొరతను తీరుస్తున్నాయి. తక్కువ నీటిని, స్థలాన్ని ఉపయోగించుకునే హైడ్రోపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ విధానం సైతం దేశంలో ఆదరణ పొందుతుంది. ఈ రంగంలో ప్రస్తుతం ఏటా 20% చొప్పున పెరుగుదల నమోదవుతుంది. ఎరువుల బస్తాల స్థానంలో చిన్న చిన్న సీసాల నానో ఎరువులు ఉపయోగంలోకి వచ్చాయి. అగ్రేవి, ఆహార్, ఈఆర్సి, హార్వెస్ట్, ప్రాఫిట్, ఫామ్ బైట్, క్రాప్ ట్రాక్టర్, ఫాన్ అగ్రో లాంటి రకరకాల ఫామ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లు, క్రాప్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రతి రైతుకు అతని పొలం పరిస్థితిని బట్టి ఫర్టిలైజర్స్ డాష్బోర్డును తయారు చేసిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 175 మంది రైతులతో కలిసి పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్థ సాగులో ఏఐ వాడకం వల్ల హెక్టార్కు 30% దిగుబడి పెరిగిందని చెబుతోంది. అమెరికా, యూరోప్ లాంటి చోట్లే కాదు, డేటా ఆధారంగా సాగు చేసే వ్యవసాయం మన దేశంలోనూ పెరుగుతోంది. ఈ వ్యవసాయ మార్కెట్లో ఏఐ వాటా 2023 నుంచి 2028 మధ్య ఏటా 23.1% చొప్పున పెరుగుతుందని నిపుణుల అంచనా. అయితే సాగులో పెట్టుబడి పెద్ద సమస్య. ఇప్పటికే రకరకాల పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవాలంటే కూడా పెట్టుబడి పెద్ద మొత్తంలోనే అవసరమవుతుంది. ఈ దిశగా వారిని చైతన్యపరచాల్సిన అవసరము ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం గత జనవరిలో ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కూడా చేసుకుంది. నేషనల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సొసైటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ విభాగం, వాధ్వానీ ఫౌండేషన్ల మధ్య జరిగిన ఈ ఒప్పందం కృత్రిమ మేధను రైతులకు చేరువదేసే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో స్మార్ట్ అగ్రికల్చర్ కావలసిన ఆర్థిక సాయము అందించవచ్చు. వ్యవసాయానికి పనికొచ్చే పరికరాలను తయారీ స్టార్టప్లు మరికొన్ని వచ్చే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ సాంకేతికత యువతరాన్ని వ్యవసాయం పట్ల ఆకర్షితులను చేస్తుంది. ఎందరో విద్యావంతులైన యువకులు ఉద్యోగాల వద్ద పొలంబాట పడుతున్నారు. కొత్త పరికరాలను ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి ముందుకొస్తున్నారు. సాంకేతికతను ఎంతగా ఉపయోగించుకుంటే అంతకు శ్రమ, సమయం కలిసి వస్తాయి. వనరులను పూర్తి స్థాయిలో 100% సద్వినియోగపరుచుకోవచ్చు. వ్యర్థాలు ఉండవు. నేల సారం దెబ్బతినదు. నేల, నీరు కలుషితం అవడం తగ్గుతుంది.
పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవచ్చు. అన్నిటిని మించి నిర్వహణ ఖర్చులు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుందన్న హామీ ఉండనే ఉంది. 2050 నాటికి ఆహారోత్పత్తి 50% పెంచితే కానీ పెరిగే జనాభాగాను సరిపోదు అని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఆ లక్ష్యాన్ని చేర్చే ఏకైక మార్గం ఏటికేడాది కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ ఆధారిత స్మార్ట్ సేద్యమేనంటుంది అగ్రికల్చరల్ ప్రపంచం.